నా దగ్గరికి చాలా మంది పేరెంట్స్ వస్తుంటారు విత్ డిలేడ్ వ్యాక్సినేషన్, లైక్ మా బేబీకి వ్యాక్సిన్స్ మిస్ అయ్యాయి, ఏం చేయమంటారు అని. డిలేయింగ్ వ్యాక్సినేషన్ ఫర్ 1 month 2 months is స్టిల్ ఓకే అండి, కంగారు పడక్కర్లేదు. బట్ కొంతమంది ఆల్మోస్ట్ 1 year 1.5 year డిలేస్తో కూడా వస్తుంటారు. సో అసలు డిలేడ్ వ్యాక్సినేషన్ ఎందుకు మంచిది కాదు అనేది నేను చెప్తాను. ఇప్పుడు బేబీకి మనం టైమ్లీ ఇమ్యునైజేషన్స్ ఇవ్వకపోతే, మీ బేబీని మీరు స్కూల్లో వేసే ముందు కనుక ఇమ్యునైజేషన్స్ కంప్లీట్ చేయకపోతే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. కంపేటివ్గా వ్యాక్సిన్స్ తీసుకునే పిల్లల కన్నా వ్యాక్సిన్ తీసుకొని పిల్లల్లో ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. లైక్ చికెన్ పాక్స్ అని చెప్తాం కదా, అమ్మవారు. సో ఈ అమ్మవారు అనేది మనం వ్యాక్సిన్స్ స్కూల్లో జాయిన్ అయ్యే ముందే 2 doses కంప్లీట్ చేయాలన్నమాట, యాజ్ పర్ షెడ్యూల్. సో కొంతమందిలో ఏమవుతుందంటే ఆ సెకండ్ డోస్ అనేది డిలే చేయడము అలాంటివి చేస్తారు. సో ఎప్పుడైతే మీ పిల్లల్ని స్కూల్లో పెడతారో లేదా ప్లే స్కూల్లో పెడతారో ఎప్పుడు కూడా వాళ్ళకి హై రిస్క్ ఉంటుంది. ఎనీ ఇన్ఫెక్షన్స్ లైక్ చికెన్ పాక్స్ రావడానికి కానీ హై రిస్క్ ఉంటుంది. అదే మీ పిల్లలు కనుక ఆ లోపే వ్యాక్సినేషన్ ఫినిష్ అయిపోయి ఉంటే వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఆ ప్రొటెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళలో ఒకవేళ డిసీజ్ వచ్చినా చాలా మైల్డ్గా వస్తుంది. సో ఎవరిలో అయితే కంప్లీట్గా డిలే అవుతుంది, కంప్లీట్గా మిస్ అయిపోతున్నారంటే వాళ్ళలో ఎక్కువ రిస్క్ ఉంటుంది.